నట్టుకుమార్ గారు నమస్తే సార్. సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే అండి. నట్టుకుమార్ గారు, ఈ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించడంపై మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రధానంగా తెలుగు సినిమాలకి ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది ఓవర్సీస్ మార్కెట్ అనేది. అలాగే లాభాలు కూడా వస్తున్నాయి. దీని ఇంపాక్ట్ ఇక్కడ నుంచి ఎలా ఉండొచ్చు? ఎవరికి లాస్ ఉండొచ్చు? ఇది తాత్కాలికమేనండి, శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు ట్రంప్ గారు ఏం తీసుకున్నా కూడా ఏది తాత్కాలికమే తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇవాళ రేపు ఉండట్లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు నిర్మాత రేటు నిర్మాత ఇస్తాడు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటాడు. అక్కడ ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చూస్తాడు. నిర్మాత తగ్గించి అమ్ముతాడని నేను అనుకోను. ఎందుకు నిర్మాత తగ్గించి అమ్మడంటే ఇది పోటీ ప్రపంచం. ఈ పెద్ద సినిమాలకు పోటీ ప్రపంచం. చిన్న సినిమాలు వదిలేయండి, చిన్న సినిమాలకు ఎలాగా మార్కెట్లేదు. ఇప్పుడు ఆ పోటీ ప్రపంచంలో మాకు ఇది రేటు అని అన్నారు అనుకోండి, వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు $60 $30 పెడుతున్నారు. 30 పెడుతున్నారు, 60 పెడుతున్నారు, 40 పెడుతున్నారు, ఒక డిఫరెంట్ పెడుతున్నారు. దాన్ని ఫస్ట్ డే ఎంత అని పెట్టుకుంటే అది ప్రేక్షకుడి మీదే భారం పడుతుంది. అక్కడ ప్రేక్షకుడి మీదే ఆ ట్యాక్స్ అనేది ప్రేక్షకుడి మీద భారం పడుతుంది. ఆ భారం పడేటప్పుడు థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడా, లేకపోతే పైరసీ చూస్తాడా, ఏం చూస్తాడని మనం చూడాలి. అది $1 మిలియన్ వచ్చినని ఏం లేదులేండి, మనం చెప్పాల్సిన దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఆటోమేటిక్ గా థియేటర్లు ప్రేక్షకుడు దూరం అయిపోతారు. ప్రేక్షకుడు థియేటర్ దూరం అయిపోయి మొత్తం టోటల్ గా ప్యాలెసీకో లేకపోతే ఓటీటీకో అలవాటు పడిపోతారు. ఇదంతా నాశనానికి, ఇండస్ట్రీ నాశనానికే దారి తీస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని సుముఖంగా ఇండస్ట్రీ జీవితం ఏంటి, ఇండస్ట్రీలో ప్లాపులు ఎన్ని ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్లు ఎన్ని ఉన్నాయి, రాబడి ఎంత ఉంది, టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇది మొత్తం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో కూర్చొని ఈ బృందం వెళ్ళి మొత్తం టోటల్ గా మొత్తం మాట్లాడుకుంటూ రావాలా. మాట్లాడకపోతే అవేది కాదు. ఇది ఒకటి. ఇది ఇండియా మొత్తం టోటల్ గా ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ అండి, నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ కి ప్రాబ్లం వస్తుంది. కనుక అది చెయ్యాలి. మన తెలుగు లాంగ్వేజ్ అని కాదు, తమిళ లాంగ్వేజ్ బిగ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ ఉంది, అన్ని ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు మీరు అది ప్రస్తావించారు కాబట్టి నట్టుకుమార్ గారు, ఫోర్బ్స్ నివేదిక ఈ మధ్యన నివేదిక ఒకటి వచ్చింది. ఫోర్బ్స్ నివేదికలో అమెరికా, కెనడాలో దాదాపు ఒక 1000 భారతీయ భాషా సినిమాలు ప్రదర్శితం అవుతుంటాయండి థియేటర్స్ లో. అంత ఇంపాక్ట్ ఉంది. అందులో తెలుగు సినిమాలు అలాగే సౌత్ ఇండియన్ సినిమాల పోర్షన్ ఎక్కువ. అది ఇప్పటి నుంచి ఏమంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం బాగా వేస్తామండి. సౌత్ ఇండియా అనేది మనం బాగా వేస్తాం ఎక్కడైనా సరే. గుజరాత్ తర్వాత మనమే ఉంటాం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళమే ఎక్కువ ఉన్నాం అమెరికాలో. ఇప్పుడు జెర్సీ సిటీ, న్యూయార్క్, కాలిఫోర్నియా, డల్లాస్ ఇవన్నీ కూడా మనం మాక్సిమం మనమే మెజార్టీ పీపుల్ ఉన్నామండి. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది నేను అనుకుంటుంది తాత్కాలికమే అనుకుంటున్నా. ఇప్పుడు ట్రంప్ గారి విషయంలో ఆయన ఒక ప్రెసిడెంట్ గా, ఒక అమెరికా పెద్దన్నగా భావించట్లేదు. ఆయన ఏ సమయాన్ని ఎవరికి ఏది పెంచుతున్నాడో, ఎవరికి తగ్గిస్తున్నాడో తెలియట్లేదు. ఓకే, మేబీ మనం ఆయన అంటానికి లేదు. ఎందుకంటే ఆయన దేశానికి ఆయన రక్షించుకోవడానికి, ఆయన దేశానికి ఇన్కమ్ రావడం కోసం, ఆయన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేసుకోవచ్చు. ఎకనామిక్ పెంచుకోవడం కోసం చేసుకోవచ్చు. కానీ పెంచుకోవాలంటే ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఆయన 100% పెంచితే మన వాళ్ళు కూడా 100% పెంచుతారుగా. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం టోటల్ గా అంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అది కూర్చొని చర్చల్లో చేసుకోవాలా. నేను అనుకుంటుంది ఏంటంటే అంతా 1 month 2 months లో సార్ట్ అవుట్ అవుతుంది. నట్టుకుమార్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నిర్మాత అనే వ్యక్తి తగ్గించుకొని ఇస్తాడని అనుకోవట్లేదు అని అన్నారు. కరెక్ట్. ఇప్పుడు నిర్మాత తగ్గించుకొని ఇవ్వకపోతే అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా బతకాలి కదా. ఇప్పుడు అమెరికాలో ఓవర్సీస్ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ బతకాలి. ఆయన కూడా ఒక రూపాయి ఆశిస్తాడు కొనుగోలు చేసినప్పుడు. ఈ రోజు ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్, కరగని కలెక్షన్స్ లో మామూలుగా బీభత్సం కదా. అంటే ఒక చరిత్ర సృష్టించింది. అయినా కూడా డిస్ట్రిబ్యూటర్ లాస్ లోకి వచ్చేటట్టు కనబడుతున్నాడు. ఎందుకు అంటే మనం అబ్నార్మల్ రేట్లు అమ్ముతున్నాం. అబ్నార్మల్ రేట్ లో పోటీ ప్రపంచం ఉండబట్టే కదా అమ్ముతున్నాం. అవును. ఇప్పుడు మనం బడ్జెట్ కంటే 3 రెట్లు అమ్ముతున్నారు కొంతమంది లాస్ కి అమ్ముతారు, కొంతమంది పాపం రిటర్నబుల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా పాపం దాంట్లో మళ్ళీ ఏం తేడా వస్తే రిటర్న్ చేస్తున్నారు. కొంతమంది చేయరు. అస్సలు అవసరం లేదు, జిఎస్టీ ఇచ్చడం అయిపోయిందండి. ఇది నార్త్ ఇండియాలో కూడా అంతేనండి. నార్త్ ఇండియాలో ఒక్కసారి జిఎస్టీ ఇస్తే ఇంకో రూపాయి కూడా నష్టమా లాభమా నువ్వు భరించుకోవడం తప్ప ఏమి రూపాయి ఇవ్వరు వాపస్. ఇక్కడ కొన్ని తమిళనాడులో తెలుగులో మైత్రి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, సితారా వాళ్ళంతా వాళ్ళకి జిఎస్టీ ఫ్రీగా ఇవ్వడమో లేకపోతే మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ కాపాడడం చేస్తారు. ఇప్పుడు సేమ్ నార్త్ ఇండియా టైపే దాని గారు కూడా. దాని గారు సేమ్
నీకు జిఎస్టీ ఇచ్చాను, లాభం వస్తే నాకు ఇవ్వవు కదా, నష్టం అయితే నాకు ఇస్తావా, నష్టం అయితే నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను. అంటే ఆయన సిస్టమ్ మంచిదే, నేను తప్ప అని చెప్పట్లా. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూటర్ ని కాపాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ తో మాకేం సంబంధం అని కొంతమంది ఉంటారు. అందుకే అంటున్నాను కదా, ఇది పోటీ ప్రపంచం. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. సినిమా కావాలి అంటే హీరో మీద అభిమానం, సినిమా కావాలి. ఆ పోటీలో డిస్ట్రిబ్యూటర్ తగ్గుతాడని నేను అనుకోను, నిర్మాత తగ్గిస్తాడని నేను అనుకోను. అదే సార్, ఇప్పుడు నిర్మాత తగ్గించడు, డిస్ట్రిబ్యూటర్ తగ్గరు, అలాంటప్పుడు ఇక ప్రేక్షకుడే బలవలసిందేనా? ప్రేక్షకుడు అధిక ధరకి టికెట్లు పెట్టి కొనాల్సిందేనా? అది కామన్ కదా సార్. ఇప్పుడు 1000 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం అండి? 700 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం అండి? 300 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం? 400 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం అండి? మనకు పడిన బడ్జెట్ బట్టి, డిస్ట్రిబ్యూటర్ బడ్జెట్ బట్టి అక్కడ ఎగ్జిబ్యూటర్ పెంచుతున్నాడు. ఎగ్జిబ్యూటర్ ఎవరి మీద వేస్తున్నాడు భారం? ప్రేక్షకుడి మీద వేస్తున్నాడు. అల్టిమేట్ మీకు ప్రేక్షకుడే అయిపోతున్నాడు, బలైపోతున్నాడు. ప్రేక్షకుడు అంటే ఎవరండి? అభిమాని. అభిమాని హీరోని అభిమానించే అభిమానే బలి అవుతున్నాడు. మీరు అంటే నటికుమార్ గారు ఇప్పుడు క్రౌన్ మూవీ సుబ్బారావు గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన చాలా ఓవర్సీస్ సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే మాకంటే మేధావి ఆయన. ఇప్పుడు అమెరికాలో ఆయన పేరే అమెరికా సుబ్బారావు. ఆయన మొత్తం సృష్టించింది, సృష్టికర్త కూడా ఆయనే. అక్కడ అమెరికాలోని సినిమా అంటే, తెలుగు సినిమా అంటే ఎలాగనేది పరిచయం చేసింది ఆయన. మనం ఆయనకు తెలిసినంత మనకు తెలీదు, కానీ ఇది నేను చెప్పింది నిజమని ఆయన అనుకుంటాడు నాకు తెలిసి. అయితే రైట్ సార్, మీరు లైన్ లోనే ఉండండి సార్, ప్లీజ్ సార్. నటికుమార్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఏమండి, ఒక్కటి సుబ్బారావు గారు చెప్పింది కరెక్ట్. వార్నర్స్ బ్రదర్స్ అవ్వచ్చు, అందరూ షూటింగ్ ఎప్పుడైతే చేయట్లేదో దాని వల్ల మొత్తం టోటల్ గా ఒక టారిఫ్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టాలనుకున్నారు. అందుకే చెప్పాను కదా, వాళ్ళ దేశం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఒకటి. రెండోది, ఇదే ట్యాక్స్ కర్ణాటకలో ఒకప్పుడు ఉండేది 100% ట్యాక్స్ బయట సినిమాలకి. అలాగే ఒరిస్సాలో 100% ట్యాక్స్ ఉండేది. మనం తెలుగులో కూడా 24% ట్యాక్స్ ఉండేది. మన తెలుగు సినిమాలకు వచ్చి 6% ఉండేది. లో బడ్జెట్ 3% ఉంది, డబ్బింగ్ సినిమాలకి 24% ఉండేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని తీసేశారు. అప్పుడు 100% ఉండేటప్పుడు కూడా టికెట్ రేట్ ప్రజల దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ డబ్బు ట్యాక్స్ రూపంలో కట్టేవారు. అయితే అప్పుడు కర్ణాటక ట్యాక్స్ ఫ్రీ, మన ఒరిస్సాకి ట్యాక్స్ ఫ్రీ, మరాఠీ సినిమాకి ఇప్పటికీ ట్యాక్స్ ఫ్రీ. అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి సేమ్ ఇదేనండి. కాకపోతే అల్టిమేట్ మాత్రం నేను ఒకటి అంటానండి, ఎప్పుడైనా ప్రజల మీదే భారం పడుతుంది. ఇది దేశం కానీ దేశం అవ్వచ్చు, మన రాష్ట్రం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ప్రేక్షకుడు బలి అవుతే, ప్రేక్షకుడు థియేటర్ రావడానికి దూరం అయితే 100% ఓటీటీకో లేకపోతే పైరసీకో అలవాటు పడతాడు. కల్చర్ మొదలైంది కదా, ఏదో భారీ పెద్ద హీరో సినిమాలకి కొంత చూస్తున్నారు. కాకుండా కాపాడుకోవాలి అంటే మనం ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం టోటల్ గా దేశం అంతా అందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడి దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు అవుతుంది అనుకోండి, 25 కోట్లు మనకు ఓవర్సీస్ నుంచి వస్తుంది. అంటే 25% వాటాదారులు అయిపోయారు. అది మనకు అది రాకపోతే ఇప్పుడు నష్టపోతాం, నష్టపోతాం. మనం ఓటీటీ సాటిలైట్ రాకపోతే నష్టపోతాం, మన థియేటర్ రాకపోతే నష్టపోతాం. 4-4.25 ఉన్నామండి మనం. కనుక దాన్ని కాపాడాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే సుబ్బారావు గారికి అన్ని తెలుసు, అన్ని విషయాలు ఆయనకి ఇక్కడ తెలుసు, అక్కడ తెలుసు, అన్ని మొత్తం అమెరికా. ఆయన పేరే అందుకే అమెరికా సుబ్బారావు. నేను ఏం లేదు, నాకు సినిమా రిలీజ్ ఉంది. సారీ, ప్లీజ్ సార్, నో ఇష్యూస్ సార్. థ్యాంక్ యూ, మీ టైం మాకు